ఇక మా అక్క అయితే ముళ్ళు గుచ్చుకుంటా అని టైర్ చెప్పులు లాంటివి అయితే తీసుకొచ్చింది. ఇక మా బైరగాడు మా అక్క అయితే ఇంక బయట వెళ్ళిపోయారు. ముందు మేము తనకి వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి చాలా దూరం వచ్చేసాం మా ఇంటికాడ నుంచి అయితే మేమైతే ఇటైతే వెళ్తున్నాం అన్నమాట. ఇటు ఎప్పుడు రాలేదు మేము కట్టెల కోసం. మేము రోడ్ ఎంటలు తెచ్చుకునే వాళ్ళం. ఇదే ఫస్ట్ టైం ఇటు రావడం అయితే. ఇంకా మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఇందాక వెళ్ళి చూసి వచ్చాం కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాం కట్లకి. ఇదంతా సర్కార్ కంప, చింత చెట్లు, అటు సైడ్ అయితే పొలాలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక నేనైతే ముందుకు వచ్చేసి ఇంకా వాళ్ళు అయితే ఆట ఆడుకుంటూ వస్తున్నారు. చూడండి వాళ్ళు అలా ఆట ఆడుతున్నారు. నేను వీడియో తీస్తున్నా. మా అక్కతో స్కిప్పింగ్ చేయలేకపోతున్నా అంటే అందుకని వాళ్ళు ఆట ఆడుతున్నా బుజ్జి అని చెప్పి అంటుంది. సరే ఆట ఆడమ్మా అని చెప్పాను. ఇంకా టెంపుల్ సాంగ్స్ అయితే ఆగలేదన్నమాట. ఇక్కడ దాకా కూడా వినపడుతున్నాయి. అందుకని నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇక మేము వచ్చేసాం అయితే కట్టెల కాడికైతే వచ్చేసాం. ఇక చూపించేస్తున్నాం చూడండి. ఇదే మన సర్కార్ గంప. చాలా మంది తీసుకెళ్ళిపోయినట్టున్నారు. చిన్న చిన్నవే ఉన్నాయి. ఇవి మట్టితో కప్పబడిపోయి ఉన్నాయి. అంటే మనం వర్షం వచ్చినప్పుడు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. సేమ్ అలా ఉన్నాయి. మనం మొత్తం మట్టిగా ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు గుంజాలి. ఇంకా మా అక్క అయితే భయపడి నేను పాములు కట్ట ఉంటాయేమో అని చెప్పని సరే అక్క అని చెప్పాను. నేనే ఇక్కడ పువ్వు గుంజేదని చెప్పని వెళ్తున్నాను. నాకైతే ముళ్ళు గుచ్చుకుపోయింది. అడుగు పెట్టగానే చెప్పగా ఫ్రెండ్స్ లేచిన టైం బాగాలేదని ఇంతే నాకైతే దెబ్బలు తగులుతూనే ఉన్నాయి లేచిన కానించి. నాకు అసలు అర్థం కాలేదు ఏంటమ్మా నాకు ఈ దెబ్బలు అని చెప్పని. ఆ చెప్పు నుంచి అయితే లోనికి వచ్చి గుచ్చుకుంటుంది. అంత గట్టుకుని సరే అంత బారు నేను ముళ్ళు అయితే ఇక్కడ. ఇంకా నేనైతే లోనికి వెళ్ళి అయితే పుల్ల ఏరుతుంటే ఇటు సైడ్ మా అక్క ఆ చెప్పులు వేసుకొని ఇటు కూడా ఏరుతుంది. మా అక్క అయితే పుల్లలు అయితే మేము పుల్లలు అంటాం కట్టెలు అంటాము ఫ్రెండ్స్. మా అక్క అయితే ఏం చేస్తున్నా అంటే కట్టెలు వేస్తున్నాను అని చెప్పాను. మా పెద్దక్క అయితే చెప్పులు బాగాలేదు మా అక్క దిగడానికి. అందుకని మా అక్క అయితే నిలబడి అయితే వీడియో తీస్తుంది. మేమైతే కట్టెలు ఏరుతున్నాం. ఇంకా నువ్వు ఎక్కడ మంటకు ఇక్కడ ఉన్నాను అక్క అని చెప్పి నీకు కట్టెలు అయితే తీసిరేస్తుంది అనమాట. మొత్తం పర్కంపలాగా సర్కార్ కంప మొత్తం చుట్టుకొని ఉంది. అదేంటిదో వెళ్ళింది ఫ్రెండ్స్ చాలా బాగా. ఇంకా నేను భయం వేసి నేనైతే వచ్చేస్తాను అనమాట. ఇంతలో నాకైతే కంప ఇరుక్కుపోయింది. రే కంప ఉంది అక్కడ. అది చేతి కూడా గుచ్చుకుపోయింది. ఇంకా నేనైతే పిగలక్కుని అయితే వస్తున్నాను. నేనైతే అసలు రాను అసలు మొత్తం డ్రెస్ పట్టేసింది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా కొన్ని అయితే కట్టెలు తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఏదో వెళ్ళిందని చెప్పాను కదా. తొండ అనుకుంటే తొండ కాదు, కొంచెం ఇంకా పామ ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఉండొచ్చు. ఇంటికే మంచిది. అదంతా గుబురుగా ఉందంటే పుట్టలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలా ఉందన్నమాట గుబ్బలాగా. ఇక మేమైతే తీసుకున్న కొన్ని కట్టెలు అయితే మోపైతే కట్టేసుకుని తాడికి ఇంకా మేము వెళ్ళిపోతామన్నమాట. అగో అటు సైడ్ వెళ్ళింది. నేను అటు ఒంగోని అర్థంగా సైడ్ మాట. మా అక్కకేమో కనపడలేదు. ఇంక సరే ఆ బుజ్జి ఎందుకు వచ్చిన గోలగాని పోదాంపా